హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది అటు ప్రొసీజర్ అండ్ షార్ట్ కట్స్లో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 8 1 8 8 ప్లస్ 7 15/8 అవుతుందండి. ఏమవుతుందండి? ఇది 15/8 అవుతుందండి. అట్లాగే ఈ అండర్ ఫ్రాక్షన్ ఒకసారి గమనిస్తే కనుక 3 1 3 3 ప్లస్ 3 5 15. ఓకేనండి, అంటే 1/5/8 అవుతుందండి. గమనించండి ఇక్కడ. సో 3 ప్లస్ 9/2 ప్లస్ 1/5/8 ఏమవుతుందంటే 8/5 అవుతుందండి. ఏమవుతుందండి? 8/5 అవుతుందండి. A/B/C అనేది ఏమవుతుందంటే CA/B అవుతుందండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 3 ప్లస్ చూడండి 9/2 5 10 ప్లస్ 8 18/5 అండి. ఏమవుతుందండి ఇక్కడ? 18/5 అవుతుందండి. సో చూసుకుంటే 9 1 9 2 అండి. సో 3 ప్లస్ 1/2/5 ఏమవుతుందంటే కనుక 3 ప్లస్ 5/2 అవుతుందండి. ఏమవుతుందండి? 3 ప్లస్ 5/2 అవుతుందండి. 2 3 6 ప్లస్ 5 11 11/2 ఆప్షన్ 3 అండి. ఇది ప్రొసీజర్ అండి. ఇది బెస్ట్ అండి. సరే, షార్ట్ కట్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏది ఈజీ అయితే కనుక అది ఫాలో అయిపోండి. 7/8ని కాస్త ఏం రాసుకుంటామంటే 7,8గా నోట్ చేసుకుందామండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో గమనించండి ఫ్రెండ్స్. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 డాష్లు పెట్టుకుందామండి. ఎన్ని డాష్లు పెట్టుకుందామండి? ఇక్కడ 3 డాష్లు పెట్టుకుందామండి. మరి సింబల్స్ ఏమున్నాయంటే కనుక ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదండి. సో చూసుకుంటే కనుక 8 1 8 ప్లస్ 7 15 అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి న్యూమరేటర్లో ఏముందో చూసుకుంటే /3 ఉందండి. 3 1 3 5 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏముంది? 2 ఉందండి. సో 5 రెళ్ళ 10 10కి 8 కలిపితే 18 అండి. సో ఇక్కడ బాగా పైన ఏముందంటే 9 ఉందండి. ఏముందండి? 9 ఉందండి. 9 1 9 2 అండి. సో చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏముంది? 3 ఉందండి. 2 3 6 ప్లస్ 5 11 అండి. ఇది డినామినేటర్ అండి, ఇది న్యూమరేటర్ అండి. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే గమనించండి, D ఫర్ డినామినేటర్, N ఫర్ న్యూమరేటర్ అండి. బట్ ఫ్రాక్షన్ కావాల్సింది ఏంటంటే కనుక మనకి ఫ్రాక్షన్ కావాల్సింది న్యూమరేటర్ బై డినామినేటర్ అండి. న్యూమరేటర్ అంటే 11 అండి, డినామినేటర్ అంటే 2 అండి. సో 11/2 ఆన్సర్ అండి, ఆప్షన్ 3 అండి. రైట్ అండి.